అక్కడ పార్టీలో సీనియర్ లీడర్లకు గౌరవం దక్కడం లేదట. కష్టపడి పార్టీ జెండాలు మోసి అధికారం కోసం సేవలందించిన పదవులు మాత్రం భజన పరులకేనట. ఆత్మాభిమానాన్ని చంపుకొని తమ పేర్లను పరిశీలించమని వేడుకుంటే వారికి అవమాన భారం తప్పట్లేదట. చివరకు మా పరిస్థితి పసుపు గుమ్మం వద్ద ముత్తైదు వల్ల మిగిలిపోవడమేనా అంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు, ఏంటా కథ? ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారిందట. నామినేటెడ్ పదవులకు అర్హుల పేర్లు సిఫార్సు విషయంలో జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఒడ్డు దాటక ముందు ఓడమల్లన్న, ఒడ్డు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా ఉందట. తమ భజన పరులకే పదవులు వస్తున్నాయట. నామినేటెడ్ పదవులు దక్కించుకోవడానికి పార్టీలో సీనియర్లు, సిన్సియర్లు పోటీ పడ్డారు. కానీ ఇవన్నీ పక్కకు నెడుతుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వీరి ధోరణిని గమనిస్తున్న క్యాడర్ తగిన సమయంలో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీనియర్లు నామినేటెడ్ పదవులపై సహజంగానే ఆశలు పెట్టుకున్నారు. తమ స్థాయికి తగ్గ పదవి కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నామినేటెడ్ పదవుల ప్రకటన చేశారు. ఇందులో చోటామోటా నాయకులకే పదవులు దక్కాయన్న టాక్ నడుస్తోంది. అనుకున్న విధంగా పదవులు రాకపోవడంతో ఇప్పుడు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లని సిఫార్సు చేయాలని అధిష్టానం కోరినా కొందరు తన అనుయాయులకే సిఫార్సులు చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని పదవులకు క్యాడర్ మధ్య కావాలనే పోటీ పెట్టి వారి మధ్య విభేదాల అగ్గిని రాజేసి చలి కాచుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భవించిన సుమారు 4 దశాబ్దాలుగా కష్టాలెన్ని ఎదురైనా, ఆస్తులు కోల్పోయినా, అక్రమ అరెస్టులతో జీవితాలు చిన్నాభిన్నమైన, ఉపాధి ఉద్యోగాలు సహా సర్వస్వం కోల్పోయినా పార్టీపై ఉన్న మక్కువతో వెనుకడుగు వేయని ఎంతో మంది కార్యకర్తలున్నా వారెవరూ ఎమ్మెల్యేలకు అర్హులుగా కనిపించడం లేదట. స్వగ్రామంలో కూడా కనీసం పట్టు పరపతి లేని భజనగాళ్లు చెప్పిందే వేదంగా సదరు ఎమ్మెల్యే మహాశయులు నడుచుకుంటున్నారట. నామినేటెడ్ పదవుల్లోనే కాదు, అభివృద్ధి పనుల కేటాయింపులోనూ అదే తీరట. దీంతో కొందరు ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాటలకు చేతలకు ఎటువంటి పొంతన కనిపించకపోవడంతో సదరు ఎమ్మెల్యేలను గెలిపించి తప్పు చేశా అనే పశ్చాత్తాపం పడుతున్నారట ఆశావాహులు. పదవుల విషయంలో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అర్హుల పేర్లను సిఫార్సు చేయాలని అందరు ఎమ్మెల్యేలకు సమాచారం వెళ్తుండటం, తమకు కావలసిన వారికి పదవులు కేటాయించుకోవడం చేశారన్న టాక్ నడుస్తోంది. పార్టీలో భజన పరుల పేర్లనే సిఫార్సు చేస్తుండడం, బంధుజనాన్ని అందలమెక్కించేందుకు తహతహలాడుతోన్న తీరు చూస్తుంటే క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతుందట. మరి ఇదే కొనసాగితే పార్టీలో జెండా మోసేవాడు కరువయ్యే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.